అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో వరలక్ష్మి వ్రతం రోజు తులసి పూజ ఏ విధంగా చేసుకోవాలి, ముందు అమ్మవారికి పూజ చేసుకోవాలా, తులసికి పూజ చేసుకోవాలా అనే విషయాలన్నీ కూడా నేను ఇక్కడ వీడియోలో అయితే మీకు క్లియర్గా చెప్తానండి. అందుకని వీడియోని ఎవరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. వరలక్ష్మి వ్రతం రోజు మనం ముందుగా తులసికే పూజ చేసుకోవాలండి. తులసమ్మకు పూజను ఆచరించుకున్న తర్వాతే మనం అమ్మవారికి పూజనైతే చేసుకోవాలి. మీ ఇంట్లో తులసమ్మ ఉంటే తప్పకుండా వరలక్ష్మి వ్రతం రోజు తులసమ్మకు పూజ చేసుకుని ఆ తర్వాత అమ్మవారికి పూజను అయితే చేసుకోండి. తులసమ్మ పూజ చేసిన తర్వాతే మనం నిత్య పూజ చేసుకుని ఆ తర్వాత అమ్మవారికి పూజను అయితే చేసుకోవాలండి. తులసమ్మకు మనం పూజ చేసుకోవడానికి ముందుగానే మనం తులసి కోటని ముందు రోజే శుభ్రం చేసుకోవాలండి. తులసి కోటని మనం ముందు రోజే శుభ్రం చేసుకుని పసుపు రాసుకుని బియ్య పిండి కుంకుమతో అందమైన బొట్లు పెట్టుకుని అందంగా అలంకరించుకోవాలండి తులసమ్మని. ఇంకా తులసమ్మని ఈ విధంగా అందంగా అలంకరించుకున్న తర్వాత వరలక్ష్మి వ్రతం రోజున సూర్యోదయానికంటే ముందుగానే నిద్రలేచి ఇంటిని శుభ్రపరుచుకుని తలస్నానం ఆచరించి ముందుగా ద్వారలక్ష్మి పూజ చేసుకుని తర్వాత తులసమ్మకు పూజ చేసుకోవాలి. ఆ తర్వాత నిత్య పూజ చేసుకుని ఆ తర్వాత వరలక్ష్మీ దేవికి వ్రతం అయితే ఆచరించుకోవాలి. ఈ రోజున తులసమ్మని మీ దగ్గర ఉన్నటువంటి పువ్వులతోటి వస్త్రమాలలతోటి పువ్వుల మాలలతోటి అందంగా అలంకరించుకోండి. ఇంకా బృందావనం అంటే తులసి కోటకే కాకుండా మనం తులసి కోట ముందు కూడా పసుపుతో అలికి బియ్య పిండితో ముగ్గులనేవి పెట్టుకోవాలండి. ఈ విధంగా మనం తులసమ్మనైతే అలంకరించుకోవాలి. మనం తులసిని కూడా సాక్షాత్తు ఆ మహాలక్ష్మీదేవి స్వరూపంగానే భావిస్తాం కదండి. అందుకని వరలక్ష్మి వ్రతం రోజున తప్పకుండా తులసి పూజను అయితే చేసుకోవాలి. తులసి పూజను చేసుకోవడం వల్ల చాలా మంచిదండి. ఇంట్లో తులసి మొక్క ఉంటే ఆ ఇంట్లో ఎటువంటి అనారోగ్య సమస్యలు అనేటివి ఉండవండి. అలాగే ఇంట్లో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది కూడా ఉండదు. ఇంట్లో వారందరూ కూడా ఎప్పుడు ఆరోగ్యంగా ఉంటారండి. ఆ తులసి మొక్క నుంచి వచ్చే గాలిని పీల్చడం వలన వరలక్ష్మీదేవి వ్రతం అనే కాదండి, మనం తులసమ్మను ప్రతి నిత్యము కూడా పూజించుకోవచ్చు. అలాగే శుక్రవారం రోజు కూడా తులసమ్మను ప్రత్యేకంగా పూజించుకోవాలి. స్త్రీలు ప్రతి నిత్యము కూడా తులసి ఆరాధన చేయడం వల్ల స్త్రీలు ఎప్పుడు కూడా సౌభాగ్యంగా ఉంటారని మన పురాణాలు అయితే చెప్తున్నాయండి. ఇంకా తులసమ్మ దగ్గర మనం పూజ చేసేటప్పుడు ఒక కుందులో అయినా దీపారాధన చేయవచ్చండి, లేదు అంటే 2 కుందుల్లోనైనా మనం దీపారాధన చేయవచ్చు. ఇంకా అమ్మవారికి మనం ప్రతి నిత్యము కూడా కొబ్బరి నూనెతో దీపారాధన చేయవచ్చండి. ప్రత్యేకమైన పూజలు వ్రతాలప్పుడు ఆవు నెయ్యితోటి దీపారాధన చేస్తే మంచిదండి. ఇంకా ప్రతి నిత్యము కూడా దీపారాధన చేసేవారు 3 వత్తులను ఒక వత్తిలా కలిపి మీరు దీపారాధన అయితే చేసుకోవచ్చండి. ఈ విధంగా తులసి పూజకు కావలసిన పూజా సామాగ్రి అంతా కూడా సిద్ధం చేసుకున్న తర్వాత ముందుగా మనం తులసమ్మకి కొద్దిగా నీళ్లు అయితే పొయ్యాలండి. తులసి మొక్క మొదట్లో నీళ్లు అయితే పొయ్యాలి. చాలా మంది తులసమ్మకి ప్రదక్షిణ చేస్తూ వాటర్ అయితే పోస్తూ ఉంటారండి. ఇప్పుడు ముందుగా మనం దీపారాధన అయితే చేసుకోవాలండి. వెలుగుతున్న దీపం దగ్గర కొద్దిగా పసుపు కుంకుమ గంధం అక్షింతలు పువ్వులు సమర్పించి ఆ దీపలక్ష్మికి నమస్కారం అయితే చేసుకోవాలండి. ఆ తర్వాత ఆచమనం చేసుకుని ఇప్పుడు పంచపాత్రలో నీటిని పుష్పంతో కలుపుతూ గంగే చమునే చేవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేష్మిన్ సన్నిధం కురుమని ఈ శ్లోకం చదివి ఆ నీటిని తులసి మొక్క పైన పూజా ద్రవ్యముల పైన మన పైన చిలకరించుకోవాలండి. ఈ రోజున తులసమ్మకి షోడశోపచార పూజను కానీ పంచోపచార పూజను కానీ నిర్వహించుకోవాలండి. మనం షోడశోపచార పూజ నిర్వహించుకోవడానికి టైం అయితే ఎక్కువ సరిపోదు కదండి. అందుకని నేను ఇక్కడ పంచోపచార పూజనే ఇక్కడ చూపిస్తున్నానండి. అయితే మనలో చాలా మంది తులసి మొక్క మొదట్లో పసుపు కుంకుమలవి వేసి పూజ చేస్తూ ఉంటారండి. అలా అస్సలు ఎప్పుడు చేయకూడదండి. మనం తులసమ్మకి ఎప్పుడు పూజ చేసినా కూడా ఇలా ఏదైనా ఒక తమలపాకుని కానీ ఆకుని కానీ లేదు అంటే ప్లేట్ని కానీ పెట్టుకుని అమ్మవారికి పూజను వీటిలోనే చేసుకోవాలండి. అలాగే అంతేకాని మనం తులసి మొక్కలో ఉన్నటువంటి మట్టిలో పూజ అయితే చేసుకోకూడదండి. అలాగే మనం పీఠం పైన అమ్మవారి పాదాలు వేసుకున్నాం కదండి, ఆ పాదాల దగ్గర కూడా కొద్దిగా పసుపు కుంకుమ గంధం అక్షింతలు పువ్వులు సమర్పించాలండి. ఈ విధంగా మనం అమ్మవారికి కొద్దిగా పసుపు కుంకుమ గంధం అక్షింతలు పువ్వులు సమర్పించాలి. అమ్మవారికి మనం పూజ చేసేటప్పుడు ఓం శ్రీ తులసి దేవియే నమః అని అనుకుంటూ మీరు అమ్మవారికి పూజనైతే చేసుకోండి. ఈ విధంగా పూజ చేసుకున్న తర్వాత ఇప్పుడు తులసమ్మకి ధూపం దీపం నైవేద్యం అయితే సమర్పించాలండి. నేను తులసమ్మ దగ్గరే మసాలా నూరుకునే రాయి ఉంటుంది కదండి, అంటే రాతి గౌరమ్మ సెట్ ఉంటుంది కదా, అది కూడా పెట్టుకున్నానండి. దానికి కూడా నేను 2 అక్షింతలను పుష్పాలను సమర్పించి నమస్కారం చేసుకుంటున్నాను. ఈ రోజున అమ్మవారికి నైవేద్యంగా మీ దగ్గర ఉన్నటువంటి ఫ్రూట్స్ ని కానీ లేదు అంటే చిన్న బెల్లం ముక్కని కానీ మీరు తులసమ్మకి నైవేద్యంగా సమర్పించవచ్చండి. అలాగే ఈ రోజు తప్పకుండా తులసమ్మకి తాంబూలం అయితే సమర్పించాలి. ఆకు ఒక్క అరటి పళ్ళను మనం అమ్మవారికి తాంబూలంగా అయితే సమర్పించాలండి. అమ్మవారికి తాంబూలం కూడా
సమర్పించిన తర్వాత సాంబ్రాణి ధూపాన్ని చూపించి ఇప్పుడు కర్పూర నీరాజనం అయితే చూపించాలండి. కర్పూర నీరాజనం సమర్పించిన తర్వాత 2 అక్షంతలను పుష్పాలను తీసుకుని వాటిని తులసమ్మకు సమర్పించి నమస్కారం అయితే చేసుకోవాలండి. ఈ విధంగా వరలక్ష్మి వ్రతం రోజున తులసి పూజ అయితే చేసుకోవాలండి. తులసి పూజను వరలక్ష్మి వ్రతం అనే కాకుండా ప్రతి శుక్రవారం కూడా ఈ విధంగా ఆచరించుకుంటే చాలా మంచిదండి. అమ్మవారికి ఈ విధంగా పూజ అంతా కూడా పూర్తి చేసిన తర్వాత అమ్మవారికి ప్రదక్షిణలు అయితే చేసుకోవాలండి. 3 కానీ 5 కానీ 9 కానీ 11 కానీ ఇలా మీరు అమ్మవారికి ప్రదక్షిణలు అయితే చేసుకోవాలి. ప్రతి నిత్యము కూడా ప్రతి ఒక్క స్త్రీ కూడా తులసి ఆరాధన చేయడం వల్ల ఆ స్త్రీకి నిండు సౌభాగ్యం మెండుగా ఉంటుందని మన పురాణాలు అయితే చెప్తున్నాయండి. అంతేనండి, చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి.